ఈరోజు మేమైతే ఉలవచార్ రెస్టారెంట్కి వచ్చాము. ఉలవచార్ రెస్టారెంట్లో టేస్టెస్ ఎలా ఉంటాయి, దాని తర్వాత మేము ఏమేమి తినబోతున్నామో కూడా చూపిస్తాం. సో రండి ఉలవచార్లోకి పోదాం. ఉలవచారు బోర్డు చూపించండి సరే. కడుపు నిండా తినేస్తాం ఫ్రెండ్స్. టేస్ట్ ఎలా ఉంటుందో టేస్ట్ ఎలా ఉన్నాయో అన్ని చెప్తాం. లవ్ ఇట్. కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ కమ్. ఇక్కడ వచ్చేసి వీళ్ళ దగ్గర స్పెషల్ అంట ఇవన్నీ డిషెస్ వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఒక తర్వాత లోపల మొత్తము ఇక్కడంతా సెటప్ ఏరియా చూడండి. వీళ్ళంతా టేస్ట్ చేసిన వాళ్ళు, తర్వాత వీళ్ళకి ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయి ఈ ఉలవచార్ రెస్టారెంట్, అవన్నీ ఇక్కడ మనకి ఎంట్రన్స్లోనే డిస్ప్లే చేశారు. మనకి ఇంకా లోపల రెస్టారెంట్ ఎలా ఉంది, తర్వాత ఫుడ్ ఎలా ఉంది, అవన్నీ మేము ఈ వీడియోలో నీట్గా క్లియర్గా చూపిస్తాము. మా అమ్మ కూడా వచ్చింది. అమ్ము డ్రెస్ ఎలా ఉందో కామెంట్లు అంటే చెప్పండి. అమ్ము లాస్ట్ వీడియోలో కూడా నా డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి అని చెప్పేసి అంటుంది. ఇక్కడ నెక్స్ట్ చూడండి, లోపల మనం ఎంటర్ అయిన తర్వాత నీట్గా అంబిషన్స్ మొత్తము అనంతపూర్లో ద బెస్ట్ రెస్టారెంట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. లోపల అంబిషన్స్ మొత్తం నీట్గా ఉన్నాయి. సిట్టింగ్ ఏరియా ఇటు సైడ్ ఒక ఏరియా ఉంది, తర్వాత ఇటు సైడ్ ఒక ఏరియా ఉంది. నీట్గా క్లియర్గా మనకి ఇక్కడ సిట్టింగ్ ఏరియా అయితే డిజైన్ చేశారు వీళ్ళు. నెక్స్ట్ వీళ్ళ టేస్ట్ ఎలా ఉంది ఏమన్నది మనము నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం. మా వాళ్ళు ఏమో డిస్కషన్ పెట్టారు అక్కడ, మరి ఏం జరిగిందో ఏమో. మాకైతే ప్లేస్ లేక అంత ఒక టేబుల్ మీదే, అంటే సోఫాలో కూర్చుంటే బాగుంటుందని చెప్పేసి అనుకున్నాము, కానీ ఇక్కడ టేబుల్స్లోనే వచ్చేసినాము. ఇంతో మా అమ్మ చూడండి స్టార్టింగ్లోనే కూర్చోంది. మొత్తం 10 మెంబర్స్ వచ్చాము ఈరోజు రెస్టారెంట్కి. ఇంకా మా డాడీ ఏం ఆర్డర్ చేయాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంకా అక్కడేమో మా బ్రో, ఇంకా మా వాళ్ళు మొత్తం ఇట్లా కూర్చొని ఉన్నారు. ఇంకెక్కడేమో మా అమ్మ. ఒక్కొక్కరు మెనూ తీసుకొని ఇంకా అక్కడ ఉలవచారు అని చెప్పేసి మనకి ఇక్కడ కూడా వచ్చింది వాళ్ళ రెస్టారెంట్ పేరు. ఏసీ కిందనే కూర్చుందంట, చలి కూడా పెడతా ఉంది. నెక్స్ట్ మా వాళ్ళు ఏమేమి ఆర్డర్ చేస్తారో చూద్దాం. ఒక్కొక్క ఆర్డర్స్ తీసుకుంటా ఉన్నారు. ఇక్కడ నల్లి గోష్ బిర్యానీ బాగుంటుందని చెప్పేసి విన్నాము, అది ఒకసారి ట్రై చేస్తాం. ఆర్డర్ లేట్ అయింది. మా వాళ్ళు తట్టుకోలేక అప్పుడే వాళ్ళు పెట్టిన సలాడ్ మొత్తం తినేస్తున్నారు. మా బ్రో చూడండి, మా డాడీ అప్పుడే తినేసి వీడియో తీస్తానని చెప్పేసి వెనక్కి పోయి కూర్చున్నాడు. ఇంకా బానక్క ఏమో చిన్నగా ఎవరికి తెలియకోకుండా కీర అయితే తినేస్తుంది. ఇంకా వీళ్ళంతా సైలెంట్గా కూర్చొని ఉన్నారు. వీళ్ళ ఆర్డర్ వచ్చిన తర్వాత తిందామని సైలెంట్గా కూర్చున్నారు. వీడియో తీస్తున్నామని అట్లా యాక్టింగ్ చేస్తున్నారు, అంతే లేకుండా పక్కన మెనూ కింద పెట్టేసి తింటున్నారు. అప్పుడే ఓన్లీ గోదావరి రొయ్యల వేపుడు టేస్ట్ చేసి చూద్దాం. ఒక డెజర్ట్ అయితే చెప్పేసాము, స్టార్టర్ ఒకటైతే చెప్పేసాము. ఇక్కడ నెక్స్ట్ ఏమేమి వస్తాయి అన్నీ చూద్దాం. అందరికి కొద్దిగా సర్వ్ చేస్తున్నారు. ఆమె సర్వ్ కూడా బాగా నీట్గా ఉంది. నెక్స్ట్ ఏం ఆర్డర్ వచ్చిందో, నెక్స్ట్ అదేమి అరాబరా కబాబా, పేర్లు మొత్తం విచిత్రంగా ఉన్నాయి. హరాబరా కబాబ్ అంట. బాగుందంట గోదావరి రొయ్యల వేపుడు. డిష్ మొత్తం మా బ్రోనే సెలెక్ట్ చేశారు ఈరోజు. బిల్లు కూడా మా బ్రోనే కడతాడు.
బిల్లు కూడా మా బ్రోకే ఇచ్చేస్తాము. నెక్స్ట్ ఏమది, నెక్స్ట్ ఐటెం అయితే కౌజ్. మొత్తం ఎన్ని చెప్పారో చూద్దాం లాస్ట్కి. ఈయన సర్వ్ చేసి అతను కూడా బాగా నీట్గా చేస్తూ ఉన్నాడు. మా డాడీ చూడండి ఎట్లా చూస్తూ ఉన్నాడు ఆనియన్స్ వేస్తూ ఉంటే. కౌజ్ మొత్తం మా బ్రోని ఈరోజు గోదావరి రొయ్యల వేపుడు టేస్ట్ చేసి చూద్దాం ఎట్లా ఉందో. టేస్ట్ మొత్తం బాగుంది. మీరు ఒకసారి ట్రై చేయండి వచ్చి లోకల్ ఉన్న వాళ్ళు. పండుమిర్చి కోడి కబాబ్. ఈరోజు అయితే చాలానే ఆర్డర్ చేసాము. ఇక్కడ సర్వ్ కానీ మొత్తం ఏ క్లాస్గా ఉంది. పండుమిర్చి కోడి కబాబ్ టేస్ట్ చేసి చూద్దాం. మా బ్రో టేస్ట్ చేశాడు. మా డాడీకి ఏమో బిర్యానీ ఆకలి, అప్పుడే వాళ్ళతో అడుగుతున్నాడు ఏ టైంకి తెస్తారని. నెక్స్ట్ మనకి ఆర్డర్ బిర్యానీ అయితే వచ్చేసింది. బాగుందా? పండుమిర్చి కోడి కబాబ్. నెక్స్ట్ ఆర్డర్ కూడా మన బిర్యానీ ఐటమ్స్ కూడా వచ్చేసాయి. ఇది వచ్చేసి నల్లి కుష్ బిర్యానీ అంట. చూద్దాం ఎలా ఉంటుంది. మేమైతే 3 నల్లి కోష్ బిర్యానీ అయితే ఆర్డర్ చేస్తాం ఈరోజు. నల్లి కోష్ బిర్యానీ ఇక్కడ బాగుంటుందని చెప్పేసి తిన్నాము. చూద్దాం, టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. మా డాడీకి ఏమో ఎక్కువ ఆకలి అయిపోతుంది. ఈమె సర్వ్ చేసే ఆమె కూడా బాగుందంటే సర్వ్ బాగా చేస్తుంది అని అర్థం. ఒక నల్లి గోష్ బిర్యానీ ఇద్దరు తినొచ్చు అని చెప్పేసి అన్నారు వీళ్ళు. మరి మా వాళ్ళకి సరిపోదా అన్నది చూద్దాం ఇప్పుడు. నల్లి గోష్ బిర్యానీ నల్లి గోష్ బిర్యానీ అని చెప్పేసి నల్లిలో ఇట్లా లాగుతున్నాడు. ప్లేట్లో కొట్టి వస్తుందేమో. వీళ్ళిద్దరికి రైట్ సరిపోలేదని చెప్పేసి నెక్స్ట్ ఏం బిర్యానీ, చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసాం. మరి చికెన్ ఉలవచారు బిర్యానీ అయితే ఆర్డర్ చేసాము. వీళ్ళు ముగ్గురికి సరిపోలేదు. ఇంకా మాకైతే ఫుల్ అయిపోయింది. ఇటుపక్క ఫుల్ అయిపోయింది. బానకైతే మా డాడీకి అయితే ఫుల్ అయిపోయింది. ఎట్లా చూస్తున్నాడు చూడండి. ఇంకా మా బ్రోకి, తర్వాత మా పెన్నీకి, తర్వాత నాకి కొద్దిగా అయితే నాకు సరిపోతుంది. వీళ్ళకి ఇటుపక్క సరిపోలేదని చెప్పేసి నెక్స్ట్ 2 అయితే చెప్పాను. ఫైనలీ బిర్యానీ సెట్కి అందరూ కంప్లీట్ అయిపోయినాయి. లాస్ట్ రిజల్ట్ వచ్చేసి డబుల్ కమ్యూనిటీ అయితే ఆర్డర్ చేసాము. ఇది అయిపోయిన తర్వాత బిల్ వస్తుంది. బిల్లు మా బ్రోనే కడతారు. ఈరోజు డబుల్ కమ్యూనిటీ టేస్ట్ చేసి చెప్తాం. బానకేమో బిర్యానీ తినేసి లంచ్ ఆర్డర్ అవుతుంది. బిర్యానీ మొత్తం అట్లా ఇచ్చి పెట్టేసింది. మళ్ళీ ఏమో ఉల్లాసారికి పోదాం, మాటికి పోదామని. ఇప్పుడు వీళ్ళిద్దరు చూడండి, అది
ఇద్దరు కప్పులు చిరాకు ఆమె నవ్వుతుంది జాకెట్ చూసి. ఫింగర్ బౌల్ ఏం చేస్తారో తెలియదంట, ఇప్పుడే ప్రాక్టీస్ చేయించాను. నాకు కూడా ఇప్పుడే తెలిసింది వీటిని గుడ్డలు అంటారంట. నీళ్ళు సరిపోకపోతే ఇలా గుడ్డ ఇస్తారంట. నాకు కూడా ఇప్పుడే తెలిసింది. 2 రోజులు అనవసరంగా దీన్ని టిష్యూ అనుకున్నాను, కాదు ఇది గుడ్డ. అదిగో ఇది చూపించు, ఇది చూడాలి మీరు, ఇది చూడాలి. ఇలా ప్లేట్ కూడా కడిగేసి వచ్చింది, కింద ఉన్నదంతా ఎత్తుతుంది. తిను గుండెడిపల్ల కాశమ్మ, గుండెడిపల్ల కాశమ్మ. ఇది చూపి కాశమ్మ అది చూపించండి. కాశమ్మ ఇప్పుడు ఫింగర్ బాల్ని తీసుకెళ్ళి కడగబోతుంది. కడగలేదు, గుడ్డలు తెచ్చారు. ఒక గుడ్డ తీసుకో, ఇలా తెచ్చినాం. గుడ్డ తీసుకుంటుంది, ఎలా తుడుచుకోవాలో ఇప్పుడు చూపిస్తుంది. ఇక్కడ పడిన అన్నం మెతుకులన్నీ ఎత్తేసింది, ప్లేట్ కడిగి పెట్టి వచ్చింది. ఇప్పుడు గుడ్డతో తుడుచుకొని ఫింగర్ బౌల్ కడిగి పెట్టి వస్తుంది. చూస్తూ ఉంటారు వీళ్ళు అప్డేట్ లేదు. చాలు హోటల్ టేస్ట్ చేయడం అప్పటికి ఫినిష్ అయింది. వెజ్ నాన్ వెజ్ 2 టేస్ట్ చేసాం. మీరు హరాబరా కదా, హరాబరా కబాబ్ సూపర్గా, పన్నీర్ టిక్కా పులావ్, ఓకే, నల్లి గోష్ బిర్యానీ అండ్ రాయలసీమ కోడి పలావ్. హలో ఉడవచారు కోడి పలావ్, లాస్ట్ వచ్చేసి డబల్ కమిటా, ఇంకా లైమ్ జ్యూస్, ప్రాన్స్ కూడా, ప్రాన్స్ ఫ్రై, గోదావరి ప్రాన్స్ ఫ్రై, ఇంకొకటి గోదావరి చికెన్, గ్రిల్ చికెన్, కౌస్ కూడా తిన్నాము. నల్లి బిర్యానీ ఓకే, బయట కాకుండా చాలా బాగుంటుంది. మేము అన్ని టేస్ట్ చేద్దామని వచ్చాం, దాంతో పాటు ఇంకా చాలా టేస్ట్ చేసాము. ఓకే, రీజనబుల్ ప్రైస్. 5,000 రూపీస్ బిల్లు కూడా చేసాము. ఓకే, టేస్ట్ స్పైసీ లేదు, మాకు కొంచెం స్పైసీ బాగుంది అనిపించింది. బట్ ఓకే, తినచ్చు. టేస్ట్ లైక్ చేయండి.